ఏంట్రా చిట్టి చిట్టి బ్యాంక్ బ్యాగ్ వద్దంటే వేసుకొచ్చేసారేంట్రా? ఏంట్రా ఏంట్రా ఎక్కడికి రా? బెడ్రూమ్ ఎక్కడ? బెడ్రూమ్ అక్కడ ఏంట్రా ఏంటి దౌర్జన్యం? పోలీసులు పిలిపిస్తా. బొక్కలో కళ్ళు దుబ్బయ్య, పాప నిద్రపోతుంది కదా, మెల్లగా మాట్లాడు. ఏంటో ఇల్లు అనుకున్నారా సత్రం అనుకున్నారా? సార్ మా ఓడు ఒకసారి కబడ్డీ ఆడని కర్నూలు కబడ్డీ ఏంటి? మీ వాడు బాక్సర్ కదా? బాక్సింగ్ సార్. మా వాడు ఒకసారి బాక్సింగ్ పోటీలు కర్నూలు వెళ్తే అక్కడ ఓపెల్ రెడ్డి దగ్గర నుంచి ఒక అమ్మాయిని కాపాడాడు. అమ్మాయితో మా వాడు ప్రేమలో పడ్డాడు సార్. ఆ ఫ్యాషనిస్ట్ తప్పించుకోవడానికి మీటికి వచ్చాను సార్. ఈ కథ ఎక్కడో విన్నట్టుంది. ఇప్పుడే చెప్పాడు కదా సార్. మీరు లవ్ లో గురువు అని తెలిసి, మీరు లవ్ ను బాగా సపోర్ట్ చేస్తారని తెలిసి మీ దగ్గరకు వచ్చాం సార్. లవ్వా గురువా సపోర్టా? ఈ డ్రామాలేంట్రా? అంజలి 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 టాయ్ టాయ్ టాయ్. ఈ కొత్త ఫిట్టింగ్ ఏంటమ్మా? మినిస్టర్ పిల్లని ప్రేమించగలిగింది మామూలు అమ్మని ప్రేమించి తప్పేంటి సార్? ఈ విషయం మీకెలా తెలిసింది? మీరే కదా సార్ మీ అంజలి పాప లవ్ స్టోరీని మాతో చాలా ఎమోషనల్ గా షేర్ చేసుకున్నారు. రాత్రి మందులో మొత్తం కమిటీ అయిపోయినా ఏంటి? హలో, మీ లవ్ కోసం కట్టించిన ఈ తాజ్ మహల్ ని, లవ్ రూమ్ లో ఉన్నటువంటి మీ పోయట్రీని ఎలా మర్చిపోతాం సార్? ఎలా? ఏంట్రా బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నారా? లేదు సార్, నా లవ్ కు మిమ్మల్ని హెల్ప్ చేయమని అడుగుతున్నాం. చేయకపోతే ఆ హెల్ప్ అయితే మినిస్టర్ గారిని అడుగుతాం. పదండి రా. ఆగండి. ఓకేరా, నేను హెల్ప్ చేస్తాను రా. ఏంట్రా నేను హెల్ప్ చేస్తానే తెలియక హెల్ప్ నేను చెప్పేసి ఈ సౌండింగ్ ఏదో డిఫరెంట్ గా ఉందేంటి? అంటే సార్ పార్టీ వచ్చే ప్రాసెస్ లో మా గర్ల్ ఫ్రెండ్ తల మీద దెబ్బ తగిలి చిప్పు దొబ్బింది సార్. చిప్పు దొబ్బిందా? అంటే సార్ గతాన్ని మర్చిపోయి రోసయ్య మా తాతయ్య సోనియా మీ పిన్ని అని పిచ్చి పిచ్చిగా వాగుతుంది సార్. నో ఐ డోంట్ బిలీవ్ దిస్. ఐ విల్ చెక్ ఇట్. ఐ విల్ చెక్ దిస్. yes సార్ నన్ను కాపాడండి సార్, నన్ను కాపాడండి ప్లీజ్. ఎవరు నువ్వు? నరసింహ చెల్లెల్ని సార్. హోమ్ మినిస్టర్ కి? హోమ్ మినిస్టర్ కి కాబోయే కోడల్ని. కన్ఫర్మ్ చిప్పు దొబ్బింది సార్ నీకు. ప్లీజ్ సార్. సార్ దీనికి చిప్పు దొబ్బింది బాబోయ్. ఐఎమ్ సారీ బాబు. అయినా ఐ గాట్ మై ఓన్ డౌట్. ఎందుకైనా మంచిది ఐ విల్ రీచెక్ అగైన్. హలో, నమస్కారం సార్. నేను హోమ్ మినిస్టర్ గారి పిఏ రాజేష్ మాట్లాడుతున్నాను సార్. చెప్పండి. చెల్లెమ్మ ఇంట్లో ఉందా సార్? హే, మీకెందుకు? అజయ్ బాబు కనుక్కోమన్నారు సార్. పూజ చేస్తోంది. కన్ఫర్మ్? అవునండి, నేను చూస్తున్నానుగా, ఇంట్లోనే ఉన్నాను, పూజ చేస్తోంది. ఓకే కన్ఫర్మ్ సార్. కన్ఫర్మ్. ఐఎమ్ సారీ బాబు, నీ ప్రేమను అనుమానించాను. నేను ప్రేమించి పిచ్చివాడిని అయ్యాను, నువ్వు పిచ్చిదాన్ని ప్రేమించావు. ఓకే ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. పర్వాలేదు సార్. సారీ అంజలి, మనం ఎంజాయ్ చేయాల్సింది వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. సారీ అంజలి. అయిపోయాడు రా. నా డార్లింగ్ చూడలేదు కదా, చూడరా చూపిస్తా. అలాగే వీడికి అన్ని అంజలి పద పద పద. అన్న బాబు చూడు. బాబు నేను లేనని చెప్పారా? ఆడొచ్చింది పాప కోసం. డార్లింగ్, అరే డార్లింగ్. ఏంటి బాబు చెప్పకుండా హఠాత్తుగా? పూజ గురించి ఎప్పుడు అడిగినా కాదు లేదు అదిగో ఇదిగో అంటున్నావు కదా, అందుకే సడన్ గా సర్ప్రైజ్ ఇద్దామని వచ్చాను. అరే, పూజ ఇంట్లో లేదుగా. సార్ ఏమైంది? ఈ అమ్మాయి ఎవరు సార్? నా డార్లింగ్, నా చెల్లి. పడింది నాకు చిల్లి. అవును, ఈ అమ్మాయి ఇప్పుడు ఎక్కడుంది సార్? గుడికి వెళ్ళిందండి. ఎన్ని రోజుల క్రితం సార్? ఎన్ని రోజుల క్రితం ఏంటి? అదే ఎప్పుడు వెళ్ళిందని. ఇందాకే వెళ్ళిందండి. నాయన మన గుడికి వెళ్దాం రండి. బాబు గుడికి వెళ్ళి అక్కడి నుంచి కాలేజ్కి వెళ్తానని చెప్పింది. మీరెందుకు అనవసరంగా గుడికి వెళ్ళడం? ఇంటికి సాయంత్రం రాగానే పంపిస్తారుగా. సరే నేను ఇంటికి వెళ్తా, పూజ ఇంటికి రాగానే పంపు బావా. పంపిస్తాను అంతే. మీరు వెళ్ళండి. గుడికి వెళ్ళింది. గుడికే మీరు వెళ్ళండి, పంపిస్తాను. నన్ను పూజను అస్సలు కలవనీయండి నరసింహ గారు. ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి కదా బాబు. నీకేమైనా ప్రాబ్లమా? నో, నాకేం ప్రాబ్లం లేదు. లెట్స్ గో. ఎక్కడికి? కళాశాలలో. మా ఇంటికి తప్ప ఎక్కడికి వెళ్ళినా పర్వాలేదు. పూజ పూజ, నా లవర్కి ఎంత మెంటల్ వెదో పుట్టాడు. వీడు గనక నాకు పుట్టినట్టయితే ఉగ్గు పాలలో సైనట్ వేసి తాపించి చెప్పేసేవాడిని. కుదరదని చెప్పానా? హాయ్ పూజ. హాయ్. నా చెల్లి.
హాయ్ హాయ్ ఇతనెవరు? ఇతను నేను పాప గారి డ్రైవర్ నండి. ఇతను పెద్ద రింగ్ మాస్టర్. ఇతను నీకు కూడా తెలుసా? తెలుసు. ఎలా? నన్ను కూడా డ్రైవ్ చేస్తాడు. ఓ మంచి ఎక్స్పీరియన్స్ అన్నమాట. గుడ్ గుడ్. ఎక్స్పీరియన్స్ కాదు, పెద్ద ఎక్స్పర్ట్ కూడా. ఏంటి పూజ ఎక్కడ ఉన్నావు? ఎనీ ప్రాబ్లం? ఎగ్జామినేషన్ సెంటర్ మార్చమని అడుగుతుంటే కుదరదంటున్నారు. అవును బాబు, రూల్స్ ఒప్పుకోవు. ఓ రూల్స్ ఒప్పుకోవా? నిన్ను ప్రిన్సిపల్ నుంచి వాచ్మెన్ గా మార్చేస్తే రూల్స్ ఒప్పుకుంటాయా? వద్దు, నేనే మార్చేస్తాను బాబు. పూజ చూసావు నా పవర్? చాలా థ్యాంక్స్. మన మధ్య థ్యాంక్స్ ఏంటి పూజ, నిన్ను చూడాలనిపించింది వచ్చేసాను. పద ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. వద్దు, అన్నయ్య చూస్తే మిమ్మల్ని డ్రైవర్ గా వాడుకున్నానని ఫీల్ అవుతాడు. కరెక్ట్. మా బావకి ప్రెస్టీజ్ ఫీలింగ్ ఎక్కువ. డ్రైవర్ మేడం ఇంటి దగ్గర జాగ్రత్తగా డ్రాప్ చేయి. మీరు నా డ్రైవింగ్ గురించి కాస్త చెప్పండి సార్. చాలా సేఫ్టీ డ్రైవర్. మనం వెళ్దాం పదండి. బాయ్ పూజ. బాయ్. సేఫ్టీగా డ్రైవ్ చేయి బాబు. బాయ్. సేఫ్టీ సేఫ్టీ. మిమ్మల్ని వెంకటప్ప నాయుడు నెమ్మదిగా డాన్స్ చేస్తున్నప్పుడు డిస్టర్బెన్స్ కూడా తెలుసా? ఏంటి అరుపులు? డిస్టర్బెన్స్ గా ఉంటుందా? ఆ, చా ఇలా రారా. డాన్స్ చేస్తావేంట్రా నువ్వు? ఆ, కానీ మ్యూజిక్ లేకపోతే డాన్స్ చేయలేను. ఓహో, మ్యూజిక్ లేకపోతే డాన్స్ చేయలేవేంట్రా Yeah. నువ్వు? నేను మ్యూజిక్ వేస్తాను, నువ్వు డాన్స్ చేయరా? Yeah, please. అదే మన్మద రాజా మన్మద Wait, wait. మ్యూజిక్. ఓ Ah. మ్యూజిక్ ఎందుకు కొడుతున్నావు సార్ వాణ్ణి? ఓహో ఏం లేదు సార్, ఎందుకు ఏ, కొడుతున్నారు? చెప్పాలా ఏమైంది సార్, ఎందుకు కొడుతున్నారు? ఏంటమ్మా ఇలా రా. అమ్మో, నిన్ను కొడితే నేను చచ్చిపోతాను రా. నువ్వే కొట్టుకోరా. సార్ కొట్టుకో కొట్టుకో కొట్టుకో. పంప గుల్ల చేస్తారా వాడేడి? అయ్యో 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 ఏరా, వెంకటప్పయ్య నాయుడు. నువ్వు నాకు అందవరా? చేయి తీసురా. ఎందుకు? చేయి తీసురా. పెట్టు. ఏరా, నువ్వు బాక్సర్వా నువ్వు? బాక్సర్వా నువ్వు? చేయి తీసి ఎక్కడ పెట్టు. సార్ ఇది హోమ్ మినిస్టర్ తెలిస్తే బాగుండదు సార్. ఏ పీకుతాడు హోమ్ మినిస్టర్? రేయ్, ఆ హోమ్ మినిస్టర్ గారిని మర్డర్ చేసి ఆడి శవం ముందు అంజలిని రేప్ చేస్తాను. కొట్టుకుంటున్నాడంట్రా. నీది కర్నూలా? ఇంచుమించు సార్. దానికి పెచ్చెక్కిందా? అంతే. దానికి చెప్పు తప్పిందా? నువ్వు రా. ఆపండి సార్, ఆపండి. ఏంటి నువ్వు రారా? అయ్యో. ఏంటి నీకు చిప్పు తప్పిందా? నువ్వు కొంపలోకి వచ్చాక నా చిప్పు తప్పిందే. చంపేస్తాను నిన్ను. రేయ్, నిజం చెప్పండి రా, మీరిద్దరు లవర్సేనా? సార్ వాళ్ళిద్దరు నిజంగానే లవర్స్ సార్. రేయ్, మీరు నోరెత్తారంటే చెప్పు తీసి కొట్టేస్తారు రాస్కల్స్. మీరు ఎక్కడ ఉండండి. మీ ఇద్దరు లవర్సేనా? దగ్గరండి దాన్ని నువ్వు కౌగలించుకో. ముద్దు పెట్టుకో. నన్ను కాదురా. పెట్టుకోవా? పెట్టుకో. ఓకే, నౌ ఐఎమ్ సాటిస్ఫైడ్. మీ ఇద్దరు లవర్సే, వెళ్ళిపోండి. శుభలేఖల డిజైనింగ్ సూపర్. అవును, నరసింహకి ఫోన్ చేసావా? చేశాను సార్, అందుకే వచ్చేస్తున్నారు. ఏమండి, మన శ్రేయబులాషి మన ఫ్యామిలీ మెంబర్ లాంటి వాడు. రాజేష్ కి ఫస్ట్ కార్డ్ ఇద్దామండి. వాడికి ఏమద్దో, వాడు మన ఇంట్లో మనిషి. వాడికి శుభలేఖ ఎందుకు? వేస్ట్ గా. అంతేలేండి. నమస్కారం మాగారు. రా నరసింహ రా. రా నరసింహ. దా బావా కూర్చో. శుభలేఖలు వచ్చాయి, చూసావా? అవునా? చూడు. మొత్తం 10,000 కాపీలు వేయించాను. ఎలా ఉన్నాయి? బాగుంది, కానీ కాపీలు తక్కువ వేయించానా? అలా కాదండి, పెళ్లికి 10 రోజులే ఉంది, టైం సరిపోతుందా అని. ఏంటి సార్, మంత్రి తలుచుకుంటే మంత్రాలకు కొదవన్నట్టు మా సార్ తలుచుకుంటే పెళ్లి కొడుకు లేకుండా పెళ్లి చేసేస్తాడు సార్. రా. అదే సార్, మ్యాన్ పవర్ గురించి చెప్పబోయి మ్యాన్ హోల్స్ గురించి చెప్పాను సార్. ఇట్స్ ఆల్ రైట్. బాప్రే, ఎన్ని వెరైటీస్! ఈ వివాహ సందర్భంగా హోమ్ మినిస్టర్ గారు 150 వెరైటీస్ చేయించారంట తినడానికి. అంతా ఒకటిదే. 60 వెరైటీస్ 150లో దగ్గర నుంచి సర్దిచ్చా. దుబాయ్ నుంచి గల్ఫ్ నుంచి స్పెషల్ గా 150 మందిని ఫ్లైట్ లో వంట చేయడానికి పిలిపించారు. ఒక్కేం కాదు, కృష్ణా నుంచి 15 మందిని నేనే పిలిపించా. ఇది మరి ఓ చెప్తాడు. పోలాండ్ నుంచి కోళ్లు, సిమ్లా నుంచి గొర్రెలు తీసుకొచ్చారు. ఎందుకో తెలుసా? నాన్ వెజిటేరియన్ చేయడానికి బళ్ళు దింపారు ఇక్కడ. ఈ యాంకర్ గారు మరి ఓవర్ గా ఉన్నాడన్నా. ఈ కోళ్లు పొట్టేళ్లు మన వరదల కొట్టుకొచ్చినాయి అన్నా అని ఆశ్చర్యపోతారేంటి? ఈ బిర్యానీ తింటే బిస్మిల్లే,
చికెన్ తింటే చికెన్ గిన్నె వచ్చిపోతా ఏంటి మాఫియా గ్యాంగ్ అంతా వచ్చేసారా? జోకులు వేస్తారు సార్ మీరు. అవును సార్, ఇంత గ్రాండ్ గా పెళ్లి చేస్తున్నారు, మరి మంది పార్టీ లేదా? ఎందుకు లేదురా, ఆ కార్నర్ లో ఉంది, వెళ్ళి తాగండి. వచ్చి చూపించండి సార్. ఏంటి రిక్వెస్ట్ డిమాండ్? రెండు సార్. సార్ మన మందు కొట్టి చాన్నాలు అయింది, ఇప్పుడు కొడదాం పదండి సార్. మీతో కలిసి మందు తాగటమా? అవును సార్. మీతో కలిసి తాగితే నా బతుకు బస్ స్టాండేరా? ఫోన్లేండి, అంజలి పిలిచి అంజలితో తాగుతా. అంజలి పాప తాగుతులే, మీతోనే కలిసి తాగుతారు. పదండి పదండి. ఏం బానిస్ బ్రోకర్ జీవితం సార్. ఎవరిదరా? నాదే. మరే మీరు ప్రేమించిన అమ్మాయిని హోమ్ మినిస్టర్ గారు పెళ్లి చేసుకుంటాడా? మా వాడు ప్రేమించిన అమ్మాయిని వాళ్ళ కొడుకు చేసుకుంటాడా? ఈగలది తొట్టి కొట్టేది రేగల. మీరు మొగాలు కదా, మీరు షేవింగ్ చేసుకుంటున్నప్పుడు నా విషయం గుర్తురాదా? ఒక జూనియర్ లవర్ లైఫ్ స్పాయిల్ అవుతుంటే ఒక సీనియర్ లవర్ గా చూస్తూ ఎలా ఉండగలరు సార్? మీ చరిత్ర చెత్త పేపర్ ఇంకా మీకు అంజలే, వాడికి కూడా అంజలేనా? ఇంకా ఎంతమంది అంజలీలు తయారు చేస్తారు సార్? నో నో నో, షేర్ ఖాన్ వస్తున్నాడు రా, నీ ఎంత చూస్తాను రా. నువ్వా? డాడీ అనుకున్నాను. నేను మీ డాడీ లాంటి కాకపోతే మిస్సింగ్ డాడీని. రేయ్, చంపేస్తా. ఏదా చంపేది నువ్వు? నేను సీక్రెట్ చెప్తే నువ్వు స్పాట్ లో చచ్చిపోతావురా. నువ్వు ప్రేమించిన అమ్మాయి ఆల్రెడీ ఆ బాక్సర్ వెంకీ గారిని ప్రేమిస్తుందిరా. వాళ్ళది మైనే ప్యార్ కియా, నీది మరగా సాలా. రేయ్, నువ్వు చెప్పేది నిజమా? నిజంరా పిచ్చిన బిడ్డ. అరే నాకు తెలియక అడుగుతాను, నీకు నీ బాబుకి డైరెక్ట్ గా ఫ్రెష్ లో ఉండదురా. ఎవడో ప్రేమించిన దాన్ని తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటారా? అరే మీ బుద్ధి లేదురా, మీరు డైరెక్ట్ గా విస్తర్లో అన్నం పెట్టుకొని తెల్లారా, ఎంగిల్ ఇస్తర్లో పచ్చడి పెట్టుకొని తప్ప నంచుకొని